హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యాలు ఎదురవుతాయి. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరణించిన అభ్యర్థులు గెలుపొందారు. ఓటర్లు వారి పట్ల ఉన్న గౌరవాన్ని, ప్రేమను ఈ విధంగా వ్యక్తపరిచారు. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం పిప్పడిపల్లి గ్రామంలో చల్కీ రాజు కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేశాడు. ఎన్నికలకు ముందు ఓటమి భయంతో డిసెంబర్ 8న ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా డిసెంబర్ 14న జరిగిన పోలింగ్లో 1446 ఓట్లలో 699 ఓట్లు సాధించి 9 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాంచర్లగూడ 8వ వార్డు మెంబర్గా పోటీ చేసిన పల్లెలత డిసెంబర్ 7న గుండెపోటుతో మరణించిన ప్రత్యర్థి అనితపై 30 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఘటనలు గ్రామీణ భారతంలోని మానవ సంబంధాల లోతును చాటుతున్నాయి. ఓటర్లు ఈ అభ్యర్థులను కేవలం రాజకీయ నాయకులుగా కాక తమ గ్రామానికి చేసిన సేవలకు గుర్తుగా గౌరవించారు. వారు లేకపోయినా వారి స్మృతి ఇక్కడ నిలిచిపోతుంది. ఇలాంటి సంఘటనలు మనకు గుర్తు చేస్తాయి. నిజమైన గౌరవం మరణాన్ని కూడా అధిగమిస్తుందని. గ్రామాల్లోని ఈ హృదయపూర్వక ఓటు మానవత్వానికి అద్దం పడుతుంది.